నల్గొండ జిల్లా చింతపల్లి పిఎస్లో లాకప్ డెత్ అయిన సూర్యానాయక్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజీపీ రవిగుప్తాను కలిసిన బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్, బాల్కస్ సుమన్ లాకప్ డెత్ బాధ్యులైన సబ్ ఇన్స్పెక్టర్ సహా ఇతర పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సీనియర్ అధికారి చేత సమగ్ర దర్యాప్తు చేపట్టాలన్నారు. అన్నదమ్ముల పంచాయతీలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి గిరిజనుని మృతికి కారణమయ్యారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ముగ్గురం ముఖ్య నాయకులం గౌరవ డీజీపీ గారిని, తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారిని కలవటం జరిగింది. 3 రోజుల క్రితం చింతపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన నేనావత్ సూర్యానాయక్ లాకప్ డెత్ మీద సమగ్ర విచారణ చేపట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, ఆ కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందంగా గౌరవ డీజీపీ గారిని కలవటం జరిగింది. గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు రాసిన ఒక రిప్రజెంటేషన్ని డీజీపీ గారికి అందించడం జరిగింది. వారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. పోలీస్ స్టేషన్లో చనిపోయిన సూర్యానాయక్కు తగిన న్యాయం చేయాలని చెప్పి, తను చనిపోవడానికి ఉన్న కారణాలు సమగ్రంగా సమీక్షించాలి. ఒక ఉన్నత స్థాయి అధికారిని అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్గా వేయాలి. ఎవరెవరైతే దోషులు ఉన్నారో వాళ్లను కఠినంగా శిక్షించాలి. సమగ్రమైన పూర్తి విచారణ జరపాలి. దోషులను శిక్షించాలి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలనే ప్రధానమైన డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డీజీపీ గారిని కలిసింది. అత్యంత హేయంగా, దుర్మార్గంగా చింతపల్లి పోలీస్ స్టేషన్లో నేనావత్ సూర్యానాయక్ అనేటువంటి ఒక లంబాడి బిడ్డను, గిరిజన బిడ్డను ఒక సివిల్ డిస్ప్యూట్లో ఇద్దరు అన్నదమ్ముల మధ్యన పంచాయతీ ఉంటే పోలీసులకు ఏమాత్రం కూడా దాంట్లో తలదూర్చడానికి హక్కు లేదు. కానీ దురదృష్టవశాత్తు అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ దుర్మార్గంగా సూర్యానాయక్ గారిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి అతని చావుకు కారణమైండు, ఈ లాకప్ డెత్ కు కారణమైండు. నిందితుడైనటువంటి ఆ ఇన్స్పెక్టర్ పైన కేవలం సస్పెన్షన్ మాత్రమే చేసినారు అని అంటున్నారు, పక్క పోస్టింగ్ ఇచ్చినారంటా ఉన్నారు. ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా మాత్రం ఎక్కడా కూడా చూడట్లేము. వెంటనే ఆ ఇన్స్పెక్టర్ను అరెస్ట్ చేయాలా, సబ్ ఇన్స్పెక్టర్ను అరెస్ట్ చేయాలా, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని మేము డీజీపీ గారికి విజ్ఞప్తి చేయటమైంది. అదేవిధంగా సూర్యానాయక్ ఎవరైతే ఉన్నారో వారికి అన్ని రకాలుగా కూడా వాళ్ళ కుటుంబానికి భద్రత కల్పించాలా. ప్రభుత్వం తరపు నుండి పోలీసుల వల్ల చనిపోయినటువంటి ఒక సూర్యానాయక్ కుటుంబానికి ఆర్థిక పరమైన సహాయం కూడా అందజేయాలని చెప్పని ఈరోజు మీడియా ద్వారా ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్యానాయక్ ఏదైతే లాకప్ డెత్ జరిగిందో ఆ సంఘటనకు సంబంధించి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు తారక రామారావు గారు రాసినటువంటి రిప్రజెంటేషన్ను డీజీ గారికి ఇవ్వడం జరిగింది. సో అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి తరోగా విచారణ చేపట్టాలని, లోతుగా విచారణ చేపట్టాలని, తక్షణమే చర్యలు తీసుకోవాలని, నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరపాలని, ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి పోలీస్ అధికారులను సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి డీజీపీ గారిని కోరడం జరిగింది. మా విజ్ఞప్తికి డీజీపీ గారు సానుకూలంగా స్పందించినారు. ఇప్పటికే ఏదో కొన్ని చర్యలు తీసుకున్నామని వారు చెప్పినారు. అది సరిపోదు. ప్రజలకు విశ్వాసం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది, నమ్మకం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కానీ, మా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు సంబంధించి కూడా అక్కడక్కడ దాడులు చేయడం కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఫోన్లు చేసి బెదిరించడాలు కానీ, థ్రెటన్ కాల్స్ చేయడం కానీ ఇటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. సో దీని విషయంలో కూడా మీరు చర్యలు తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని డీజీపీ గారికి చెప్పడం జరిగింది. డెఫినెట్ గా అందరితో మాట్లాడతాము, అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పి డీజీపీ గారు చెప్పినారు.